ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు కేటాయించే నిధులు వారి అభివృద్ధికి కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ కోరారు. సోమవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ఉర్దూ ఘర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉర్దూ ఘర్ అనేసి మైనార్టీలకు ఆ నిధులు వచ్చి ఏ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు దాని మీద ఆ వివరణ మాకు కావాలనేసి, అదే కాకుండా ఈ సిబి రోడ్, చిత్తూరులో ఉండే సిబి రోడ్ నుంచి అబ్దుల్ కలాం రోడ్గా మార్చాలనేసి, మన ముస్లిం మైనారిటీలు వచ్చి చాలా వెనుకబడి ఉంటారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింకి ఏదో చేసిందనేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తే ఈరోజు వాళ్ళ వారసులు అనేసి ఈరోజు మైనార్టీలుగా అందే రుణాలను కూడా అందకుండా ఆ నిధులను కూడా వేరే దానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ సర్దార్ మాట్లాడుతూ చిత్తూరులోని సిబి రోడ్డుకు మౌలానా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్ బాషా, సయ్యద్ అహ్మద్, మహమ్మద్ ఖాన్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ రోజు తిరిగి ఇవ్వని పరిస్థితుల్లో కాలేజ్ యాజమాన్యాలు కూడా ముఖం చాటుతున్న రోజు ఇది. ఇప్పుడే మనం ఈడీ గారితో కలిసాము. రాష్ట్రం మొత్తం మీద మన చిత్తూరు జిల్లాలో ఉర్దూ ఘర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ముస్లింలకు వాళ్ళ సంక్షేమ పథకాలు సక్రంగా అందాలా, అదేవిధంగా ఉర్దూ ఘర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో నిర్మించాలని ఈడీ గారితో మనం కలిసాము. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ముస్లింలకు తగు న్యాయం చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో ఈ జిల్లాలో ముస్లిం గర్జన వినిపిస్తామని మీ ద్వారా రాష్ట్ర